4వ స్థానం నుంచి 10వ స్థానంలో ఉంటుంది. ఈ కాలసర్ప దోష ప్రభావం వల్ల ఏం జరుగుతుంటే మాతృక్లేశకారకుడు, తల్లికి వైరంగా మారతాడు. తల్లికి కుటుంబంలో వైరం రావడము, తర్వాత మాతృక్లేశకారకత్వము, తర్వాత కుటుంబం నుంచి విడిపోవడము, తర్వాత పుట్టిన తర్వాత స్థానచలనం అవ్వడము, అదేవిధంగా ఏదైతే కనుక ఉద్యోగ క్షేత్రంలో అనవసరమైనటువంటి కష్టాలు, అపోహలు, భయాలు ఇవన్నీ కూడా ఉంటాయి. తర్వాత పద్మకాల సర్పదోషం అంటారు. ఈ పద్మకాల సర్పదోషం ఉంటే ఏం జరుగుతుందంటే సంతాన నష్టం, విశేషంగా భవిష్యత్తులో సంతానం జరగకపోవడం, తర్వాత వివాహం ఆలస్యంగా జరగడం, జ్ఞానం సరిగ్గా లేకపోవడం, గుర్తులు సరిగ్గా ఉండకపోవడము, ఏదైనా చదువుకున్న ప్రజెంటేషన్ స్కిల్స్ అనేవి లేకపోవడం, తర్వాత ఎలాంటి వ్యాపారాలు చేసినా ఎలాంటి ఉద్యోగాలు చేసినా లాభాలు రాకపోవడం, వచ్చిన ధనం నిలకడగా లేకపోవడం, ఇవన్నీ జరుగుతాయి అన్నమాట. తర్వాత మహాపద్మ కాల సర్పదోషం అంటారు. ఈ మహాపద్మ కాల సర్పదోషం ఏం జరుగుతుందంటే 6వ ఇంట రాహు ఉండి తర్వాత 7వ ఇంట కేతు ఉంటాడు. 6వ ఇంట రాహు ఉంటే ఏమవుతుందంటే శత్రువులు బాగా పుట్టుకొస్తారు. ఎప్పుడు ఎక్కడ ఏది మాట్లాడినా అసలు నిజంగా శత్రుత్వ భావన ఉండదు. మీరు చిన్న మాట మాట్లాడతారు, అదో పెద్ద చిలికి వానై పెద్ద కూర్చొని గొడవలైపోయి ఉన్న అన్ని కూడా తొలగిపోతాయి. ఉదాహరణ చూడండి, పెళ్లిలో అక్కడక్కడ జరుగుతుంటాయి, పరాచకాలు ఆడుతూ ఉంటారు. ఈ పరాచకాలు ఆడి చిన్నది పోయి పెద్దగా అయిపోతుంది. ఇలాంటి ఎవరికైతే కనుక షష్టమ స్థానంలో రాహు ఉంటాడో, ద్వాదశ స్థాన కేతు ఉంటాడో వాళ్ళకి ఇలాంటివి జరుగుతాయి. కాబట్టి అలాంటి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ గనక ఆ రాహుతో గనక బుధుడు కలిసి ఉన్నాడు అనుకో, వాళ్ళు అసలు జ్యోతిశాస్త్రం దగ్గరికి రారు, జ్యోతిశాస్త్రం వినరు, వాళ్ళు నాస్తికవాదులు అయిపోతారు. అలా తర్వాత 7వ స్థానం, 7వ కాలసర్పదోషానికి ఏమంటారంటే తక్షక కాలసర్పదోషం అంటారు. ఈ తక్షక కాలసర్పదోషం ఏంటంటే 7వ ఇంట్లో రాహు, లగ్నంలో కేతువు. వీళ్ళకి మేలు అస్తమా వ్యాధులు, ఉబ్బసం వ్యాధులు ఉంటాయి. తర్వాత శరీరంలో నరాలు గట్టిగా ఉండవు, వణుకు రోగాలు, ఇవన్నీ కూడా చిన్న సమస్యలు వస్తూ ఉంటాయి అన్నమాట. ముఖ్యంగా ఆరోగ్య సమస్యలు, వైవాహిక జీవితం స్థిరంగా లేకపోవడం, పుంసత్వ బాధలు, ఇవన్నీ కూడా దీనివల్ల కలుగుతాయి. సంతాన నష్టం రావడం, వంధ్యా స్త్రీగా ఉండడం, ఇవన్నీ బాధలు దీనివల్ల జరుగుతుంది. దీన్ని తక్షక కాలసర్పదోషం అంటారు. తక్షక కాలసర్పదోషం కాలసర్పదోషాలన్నింటిలో చాలా భయంకరమైనది కాలసర్పదోషం. ఎందుకంటే ఈ తక్షక కాలసర్పదోషం అనంత కాలసర్పదోషం. తక్షక కాలసర్పదోషం నుంచి తప్పించుకోవడం చాలా కష్టం. లగ్నంలో కేతు, సప్తంలో రాహు, దీనికి ఎంత కష్టపడ్డా చాలా కష్టం. దీన్ని జ్యోతిశాస్త్ర పండితులు కూడా, దైవజ్ఞులు కూడా ఎవరైనా తక్షక కాలసర్పదోషం అంటే చేయడానికి జంకుతారు, వణుకుతారు, భయపడతారు. అమ్మో తక్షక కాలసర్పదోషమే, అసలు నేను దానం కూడా తీసుకోమని భయపడతారు. అలాంటిది తక్షక కాలసర్పదోషం. 8వది కర్కోటక కాలసర్పదోషం. రాహు 8వ ఇంట్లో ఉంటాడు, కేతు ద్వితీయంలో ఉంటాడు. దీనివల్ల ఏం జరుగుతుందంటే మాట్లాడడం సరిగ్గా రాకపోవడం, సంభాషణ సరిగ్గా లేకపోవడం, నేత్ర వ్యాధులు బాగా రావడం, తర్వాత పోయిన చోట పనులు కాకపోవడము, తర్వాత భర్త మరణించడము, లేదంటే భార్య మరణించడము, భార్య అవియోగం ఉండడము, అనవసరంగా ఊర్లు పట్టుకొని తిరగడము, ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. తర్వాత 9వ ఇంట కాలసర్పదోషం. 9వ కాలసర్పదోషాన్ని ఏమంటారంటే శంఖనాథ కాలసర్పదోషం అంటారు. అంటే భాగ్యస్థానం నుంచి తృతీయ స్థానంకి వస్తారు. ఈ శంఖనాథ కాలసర్పదోషం ఎవరైనా పుట్టారు అంటే ఫస్ట్ తల్లిదండ్రులు జాగ్రత్త పడాలి, ద్వితీయ సంతాన విషయంలో జాగ్రత్త పడాలి. లేకపోతే కనుక అబార్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది, 2వ సంతానం నష్టపోయే అవకాశం ఉంటుంది. తర్వాత ఈ శంఖనాథ కాలసర్పదోషంలో విశేషంగా భాగ్యములను నష్టపోతాడు. తండ్రికి విశేషంగా సంపాదించిన డబ్బంతా కూడా కోల్పోతాడు. ఈ అబ్బాయి కూడా సంపాదించిన డబ్బంతా కోల్పోతాడు. ఈ అబ్బాయితో ఎవరు వ్యాపారం చేసినా, ఈ అమ్మాయితో ఎవరినైనా సరే వ్యాపారం చేసుకున్న వాళ్ళకి నష్టాలు కలుగుతాయి. అలాగని చెప్పి ఇది మరీ చండాలమైన దోషం కాదు, దీంట్లోనే ఒక యోగం ఉంటుంది. వీళ్ళ వల్ల ఇప్పుడు ఉదాహరణకి నాకు రాజయోగం రాకపోవచ్చు, కానీ నా వల్ల ఇతరులకు రాజయోగం వస్తుంది. ఇలా కొన్ని ఉంటాయి అన్నమాట. మళ్ళీ దాంట్లోనే గురుగ్రహం యొక్క ఆనుకూల్యత, తర్వాత శుక్రగ్రహం యొక్క ఆనుకూల్యత ఉండడము, ఆ గ్రహాల యొక్క దృష్టి కలిగి ఉండడము, ఆ గ్రహ యుతి కలిగి ఉండడం, ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. అప్పుడప్పుడు ఇలాంటి కాలసర్ప దోషాన్ని భంగపరచడానికి శని కూడా బాగా ఉపయోగపడతాడు. తర్వాత 10వ కాలసర్ప దోషం. 10వది వచ్చి పతాక కాలసర్ప దోషం అని అంటారు. ఇది విశేషంగా దీన్ని పట్టాభిషేక కాలసర్పదోషం అని అంటారు. అంటే ఏదైనా ఉద్యోగం వస్తుందండి, బ్రహ్మాండంగా ఉంటుంది, ఇంటర్లో సెలెక్ట్ అయిపోతారు, లాస్ట్ ఫైనల్ వరకు వచ్చి అపాయింట్మెంట్ లెటర్ చేతి తీసుకునే టైంకి అక్కడికి మారిపోతుంది. అలాగే ప్రమోషన్స్ విషయం అట్లాగే ఎంత కష్టపడ్డా అక్కడ రికగ్నైజేషన్ మాత్రం ఉండదు. దీన్నే
చతుర్థ దశమ స్థానంలో, అంటే చతుర్థ స్థానంలో కేతువు, దశమ స్థానంలో రాహు ఉంటే దీన్ని పతాక కాలసర్పదోషం అంటారు, లేదంటే పతన కాలసర్పదోషం అని కూడా అంటారు. పతనం అంటే అర్థం ఏంటంటే కిందికి జారిపోవడం, పతాకం అంటే ఒక తారాస్థాయిలో బాధలు ఉండడం అనమాట. కుటుంబం సరిగ్గా ఉండదు, భార్య చెప్పిన మాట వినదు, ఎప్పుడూ కుటుంబ కలహాలు, ఎవరు కూడా సపోర్ట్ చేయరు, తన మాటకి ఎవరు రెస్పెక్ట్ ఇవ్వరు, ఇలాంటివన్నీ కూడా వస్తాయన్నమాట దీంట్లో. తర్వాత విషక్త కాల సర్పదోషం అని ఒకటి ఉంటుంది. దీన్ని అనాహత కాల సర్పదోషం అని కూడా అంటారు. ఈ విషక్త కాల సర్పదోషం ఏంటంటే 11వ ఇంట్లో రాహు ఉండి 5వ ఇంట్లో కేతు ఉండడం. ఇది చాలా కష్టమైంది. విశేషంగా సంతానం కలగడం చాలా కష్టం వీళ్ళకి. ఒకవేళ సంతానమైన వాళ్ళకి ఏదో వ్యాధులతోటో జన్మించడం జరుగుతుంది. తర్వాత లాభాలు బాగానే వస్తాయి సుమా, డబ్బు బాగానే ఉంటుంది, కానీ నీకు మాత్రం ప్రయోజనం కాదు. డబ్బుకి బాగానే ఉంటారు కానీ మనశ్శాంతికి, ఆరోగ్యానికి దరిద్రుడై పుడతారు. ఇలాంటి జాతకాలు ఉంటాయి. 12వది వచ్చి శేషనాగ కాల సర్పదోషం అని అంటారు. ఈ యొక్క శేషనాగ కాల సర్పదోషం అయితే ఎలా ఉంటుందంటే 12వ ఇంట్లో రాహు ఉండడము, కేతు 6వ ఇంట్లో ఉండడం. ఇది ఒక విధంగా మంచిది, ఒక విధంగా చెడుది. ఒక విధంగా మంచిది అంటే అర్థం ఏంటంటే విదేశీ యోగాలు ఎక్కువగా వస్తుంటాయి అన్నమాట. వీళ్ళు ఎప్పుడు దేశాలు పట్టుకుని తిరుగుతూ ఉంటారనమాట, ఒక స్థానంలో ఉండరు. దీంట్లో కనుక ఒకవేళ అదృష్టవశాత్తు గురుగ్రహం జాతకంలో బాగుంది అనుకోండి, ఈ అమెరికాలో, కెనడాను, యూరప్ ఎక్కడికో ఒక చోటికి వెళ్ళడం ఉంటుంది అనమాట. అయితే వీటి వల్ల ఏం జరుగుతుందంటే బానిస బతికే, దాంట్లో పెద్దగా సొంత బతుకులు ఏముండవు, బానిస బతికే. కాకపోతే అందులోనూ ఒక కంపెనీలో పెద్ద పొజిషన్కి రావడం ఇలాంటివి జరుగుతాయి. అది కూడా కొన్ని గ్రహాలు అనుకూలంగా ఉంటేనే. కాకపోతే ఏంటంటే దుర్యోగం అంటే ఏంటంటే తల్లిదండ్రుల దగ్గర పెరగరు, ఎప్పుడు బయటపడిపోతారు. పెళ్ళైన తర్వాత కూడా వేరు కాపురం పెట్టేస్తారు, భార్య మాటలు ఎక్కువగా వింటారు, స్త్రీ లైంగికత బాగా ఉంటుంది, అనవసరమైనటువంటి ఖర్చులు ఎక్కువగా పెడతారు, నిష్ప్రయోజన కారకమైనటువంటి మాటలు మాట్లాడతారు. ఇలాంటివన్నీ కూడా ఈ దోషాలలో వస్తాయి. ఇందులోనూ ఈ 12 రకాల కాలసర్ప దోషాలలో విశేషంగా గ్రహాల నడుమ ఉండేటువంటి ఈ రాహుకేతుల నడుమ ఉండేటువంటి గ్రహాల యొక్క ప్రాబల్యత ఏంటి, ఆ యొక్క గ్రహాలు అస్తంగత్వ దోషం పొందినాయా లేదా, మరి పూర్ణ బలం చంద్రబలం ఉన్నప్పుడు కొన్ని తగ్గుతుంది దోషం కూడా, ఇవన్నీ కూడా క్యాల్కులేషన్స్ ఉంటాయి. మళ్ళీ గ్రహాలకు కూడా చేష్టాబలం ఉంటుంది, తర్వాత గ్రహాలకు యవ్వనము, తర్వాత వృద్ధాప్య దశ, ఇవన్నీ కూడా గ్రహాల చేష్టాబలాలు ఉంటాయి. తర్వాత అష్టకవర్గ బలం కూడా ఉంటుంది. ఇవన్నీ కూడా క్యాల్కులేట్ వేయాలి. ఇవన్నీ క్యాల్కులేషన్, ఇన్ డెప్త్ ఆఫ్ ద క్యాల్కులేషన్ ఓన్లీ వి కెన్ నో అబౌట్ దిస్ కాలసర్ప దోషం ఈజ్ దేర్ ఆర్ నాట్, అండ్ వెన్ ఇట్ విల్ బి ప్రెడిక్ట్. దీని యొక్క ప్రయోజనాలు, దీని యొక్క ఫలితాలు, నష్టాలు ఎప్పుడు కలుగుతాయి, అవన్నీ కూడా తెలుసుకోగలగాలి. తారాబలం కార్యక్రమంలో కాలసర్ప దోషం గురించి ఇంకా తెలుసుకునే ముందు ఓ చిన్న విరామం.